కర్రీకి 1 కిలో మటన్, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, ఎండుమిరపకాయలు, కొబ్బరి, చెక్క, లవంగం, అల్లం, టొమాటో. గోరువెచ్చని నీటిలో ఒక 5 మినిట్స్ ఉంచి క్లీన్ చేసుకోవాలి. ఎర్రగడ్డ, కొబ్బరి, చెక్క, లవంగాలు, అల్లం. ఫ్రై అయిన తర్వాత వేసి కొద్దిసేపు వేగిన తర్వాత ఎండుమిరపకాయ ఫ్రై అయిందండి. ఇప్పుడు టొమాటో ముక్కల్ని ఇందులో వేసి వేసేయాలి. టొమాటో ముక్కలు సాఫ్ట్ అవడానికి కొద్దిగా ఉప్పు, పసుపు కొద్దిగా వేసి బాగా కలబెట్టి కాసేపు మూత పెట్టాలండి. మూత పెట్టి సిమ్లోనే ఒక 5 మినిట్స్ వేస్తే టమాటో సాఫ్ట్ అయిపోతుంది. తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి. సిమ్లో పెట్టి మూత పెట్టి మటన్ హాట్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, ఎందుకంటే మసాలాలో వేసాము, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఒక 5 విజిల్స్ పెట్టుకోవాలండి. 4 to 5 విజిల్స్ రానిద్దామండి. ఆ లోపల మనం మసాలా ఫ్రై కండి. టమాటో వేగిందండి. ఇందులో ధనియా పౌడర్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి. వేయించిన మసాలా చల్లారని మిక్సీ పెట్టుకున్నాం. కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత విజిల్స్ వచ్చాయి కదండి, ప్రెషర్ పోయిన తర్వాత ఓకే, మటన్ బాగా ఉడికింది. ఇప్పుడు పోపు పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అది కరివేపాకు వేయాలి. ఆవాలు, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు కరివేపాకు వేసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుని మసాలా చూడండి కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చింది. ఇప్పుడు మటన్ వేసేయాలి. చూడండి తగినన్ని నీళ్ళు పోసి కాసేపు ఉడకనివ్వాలి. కొద్దిగా కొత్తిమీర, చూడండి బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత కొంచెం సేపు సిమ్లో పెట్టేసి ఆఫ్ చేసేయండి. ఓకే, మటన్ రెడీ అయిందండి. చూడండి ఆయిల్ అంతా బాగా వచ్చేసింది. మటన్ కర్రీ విత్ ఇడ్లీ బాగుంటుందండి.